కేసీఆర్ కు పేరొస్తుందనే అసూయతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయట్లేదన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ పై అసూయతో ఆగమేఘాలపై రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన కొడంగల్ ఎత్తిపోతలతో పాలమూరు జిల్లాలు ఎడారి అయిపోతాయని హెచ్చరించారు. పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ 90% పూర్తి చేశారని, మిగిలిన 10% కాంగ్రెస్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు సాగునీళ్లు వస్తాయన్నారు. కానీ కాంగ్రెస్ ఆ పనులు చేయకుండా కుట్రలు చేస్తోందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా శ్రీశైలాన్నే వాడుకోవాలి తప్ప ఇంకెక్కడ కూడా సరిపోయింది కాదు అనేటువంటి విజ్ఞతతోన, ముందు చూపుతోన, శాస్త్రీయతతోన ఆనాడు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. ఏది ఆ నీళ్లను తీసుకునేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పెట్టినారు. అంటే 365 రోజులు నీళ్లు ఉండేటువంటి చోట, నీటి లభ్యత ఉండేటువంటి చోట పాలమూరు రంగారెడ్డి పంపులు నడిచేటట్లుగా శ్రీశైలం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్నాం. మన పక్కకి కోలాపూర్ దగ్గర నార్లాపూర్ లిఫ్ట్, అది ఫస్ట్ లిఫ్ట్. అట్లా పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా, నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే పాలమూరు రంగారెడ్డి అందులో ఫిట్ అయ్యేటువంటి విధంగా మనం డిజైన్ చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం. రేపు ఏ రకమైనటువంటి నీటి ఇబ్బందులు, నీటి చిక్కులు రావద్దని, నీటి కేటాయింపులు జరిగే నాటికి కూడా ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నీళ్లను వాడుకునే విధంగానే మనం ముందు చూపుతోనే డిజైన్ చేసుకున్నాం. అన్నీ అంటే లాంజివిటీ ఆఫ్ ప్రాజెక్టు, దాని సస్టైనబిలిటీ, సక్సెస్ అన్నీ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారి ముందు చూపుతో జరిగింది అది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం తలపెట్టినటువంటి మొత్తం పనులు 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, కెనాల్స్, ఇవి దాదాపు కంప్లీట్ అయినాయి. నార్లాపూర్ దగ్గర ఫస్ట్ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ పంప్స్ ఎరెక్షన్ అయిపోయి ఒక పంపు వాటర్ కూడా స్టార్ట్ చేసినాం, లిఫ్ట్ చేసినాం. ట్రయల్ రన్ అయిపోయింది, కేసీఆర్ గారు చేసినారు. మిగిలినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పనులను 7 నుంచి 10% పనులు మిగిలి ఉన్నాయి. ఉదాహరణకు సెకండ్ లిఫ్ట్, సెకండ్ రిజర్వాయర్ ఏదిలో అయితే ఉందో అక్కడ 100% పనులు కంప్లీట్ అయిపోయినాయి. రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది, 4 లిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి, 4 పంప్స్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. అట్లే వట్టెం కావచ్చు, కర్వెణ కావచ్చు, ఉదండాపూర్ కావచ్చు, కర్వెణ రిజర్వాయర్ కావచ్చు, నార్లాపూర్ కావచ్చు, మోర్ దాన్ 90% వర్క్స్ అయిపోయినాయి. ఓతోన 92-93% అయితే, ఓతోన 100% అయితే, ఓతోన 87% అయితే, ఆన్ యావరేజ్ 90%, 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసింది మా సర్కార్, కేసీఆర్ గారి నాయకత్వాన. ఇప్పుడు మిగిలింది ఏంది? ఆ 7 నుంచి 10% పనులను పూర్తి చేస్తే ఇటు ఉదండాపూర్ నుంచి కానీ, అటు కర్వెణ నుంచి కానీ తలపెట్టినటువంటి కాలువలు తవ్వితే నారాయణపేటకి, కొడంగల్కి గ్రావిటీతోనే ఇల్లు వస్తాయి. కాలువలు తవ్వితే గ్రావిటీతోనే నీళ్ళు వచ్చేటువంటి పని మేము తలపెట్టినటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసింది. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక కొడంగల్, నారాయణపేటకు సుమారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము, జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి. జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి 5,70,000 ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు, అటు జూరాల రైతులు, అటు నిట్టంపాడు రైతులు, ఎగువన ఉండేటువంటి కోయిల్ సాగర్ రైతులు, ఇంకా ఎగువన ఉండేటువంటి సంగంబడ్డ రైతులు ఒకరికొకరు నీళ్ళు అందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే. దాని మీద మళ్ళీ అదనపు భారమాని అలా కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జూరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్, నారాయణపేటకు ఫలితం రావడం దేవుడెరుగు, ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి, ఈ లిఫ్ట్ ద్వారా 2,900 కోట్లు ప్రతిపాదిత అంచనా. ఇప్పుడు 2,900 కోట్లతోన వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది, వీళ్ళు చెప్పినటువంటిది 1,00,000 ఎకరాలకు. కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనల్స్ అయిపోయినాయి, ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి, ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అయిపోయినాయి, పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే కర్వెణ హై లెవెల్ కెనాల్ కానీ, ఉదండాపూర్ కెనాల్ కానీ, ఈ 2 కెనాల్స్ని తీసుకొని వస్తే మీరు తలపెట్టింది 1,00,000 ఎకరాలు లిఫ్ట్ ద్వారా. ఇప్పుడు కెనాళ్లను పూర్తి చేస్తే వచ్చేటువంటిది 1,50,000 ఎకరాలు వస్తాయి. దానికి 2,900 కోట్లు అవసరం పడదు.
అందులో చాలా భాగం 60-70% నిధులు ఖర్చు పెడితే, ఇప్పుడు మీరు తలపెట్టిన దాంట్లో 60-70% నిధులు ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్స్ ద్వారా, గ్రావిటీ కెనాల్స్ ద్వారా 1.5 ఎకరాలకు 1,50,000 ఎకరాలకు కొడంగల్కు నారాయణపేటకు నీళ్ళు వస్తాయి. అనవసరమైన భేషజాలకు పోయి కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని నేను కంప్లీట్ చేసి దాని ద్వారా నీళ్ళు ఇస్తే కేసీఆర్కి ఖ్యాతి వస్తుందో, నేను తెచ్చినట్లు కనిపించాలనేటువంటి అనవసరమైన భేషజానికి ముఖ్యమంత్రి గారు పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాపాలన కదా మీది, ప్రజల డబ్బు దుర్వినియోగం కావద్దు. మీరు నారాయణపేట, కొడంగల్ 1,00,000 ఎకరాల పనులు మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పనులను పండబెట్టి నిర్లక్ష్యం చేసి ఆ ఫలితం రాకుండా చేసి ఒక్క పాలమూరులోనే 10 లక్షల ఎకరాలు బారేటువంటి స్థితిని మీరు కనుమరుగు చేస్తారనేటువంటి అనుమానం మాకుంది. ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీకట్లు కమ్ముకునేటట్లు, భయాందోళన కలిగేటట్లు, దాని మీద అనుమానాలు రేకెత్తేటట్లు దినాం విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి అలా కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డికి రాండి, చూపిస్తాం. మమ్మల్ని కూడా ఆహ్వానించండి, అడుగడుగు ఇంచు చూపిస్తాం. మీ ఇంజనీర్లు, మీ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారు, మరి దాని మీద మేము ఉండి పనిచేసిన వాళ్ళం ఉన్నాం కదా. మీతో పాటు మేము కూడా వస్తాం, ఆహ్వానించండి. ప్రతి రిజర్వాయరు, ప్రతి సర్జిపూలు, ప్రతి టనలు, ప్రతి ఓపెన్ కెనాలు, ప్రతి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, అన్ని పంపులు అన్నీ చూపిస్తాం. ఎంత మిగిలిందో బహిరంగంగా మీడియాను పెట్టుకొని, నిష్ణాతులైన ఇంజనీర్లను పెట్టుకొని ఎంత పని మిగిలింది, ఎన్నాళ్ళకి అయిపోతుందో ఒక అసెస్మెంట్ చేద్దాం. కాబట్టి పాలమూరు రంగారెడ్డిని వేగిరపరిచి పూర్తి చేసి కాలువల్ని తవ్వి కొడంగల్ నారాయణపేటకి నీళ్ళు ఇస్తే ఎక్కువ లాభం అవుతుంది. ఆ ప్రాంతానికి నీళ్లు కావాలని కదా పాలమూరు రంగారెడ్డి మేము తలపెట్టింది. అక్కడి నుంచి మొత్తం తీసుకుంటే పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఆయంత నోటికాడికి వచ్చింది, గాయంత పని చేసుకుంటే అయిపోయేది. అది కాదని అనవసరమైన భేషజాలకు పోయి ఇప్పుడేదో కొత్తగా మీరు ఇస్తేనే రేపు వస్తున్నట్లు, లేకుంటే నీళ్ళే రావన్నట్లు ఓ చిత్రీకరణ ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంపై శంకుస్థాపన చేస్తున్నారు.